ఫేక్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఒక విషయం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలామంది ఈ విషయంలో డౌట్ ఉండే ఉంటుంది. అండ్ కొంతమందయితే నన్ను కౌన్సెలింగ్‌లో అడిగారు. ఏంటి అంటే సరే బిఫోర్ గోయింగ్ టు ది రస్ ఒకటేంటి అంటే ఆల్‌మోస్ట్ దాదాపు 1500 వీడియోస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మేబీ తక్కువ ఉండొచ్చు. అండ్ 1200 నుంచి 1500 లేకపోతే 1000 పైనయితే వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ప్రతి వీడియో గూడా స్టూడెంట్స్ సంబంధించిన ఎవరో ఒకడు ఏదో ఒక సందర్భంలో నన్ను డౌట్ అడగడం. నేను దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆల్‌మోస్ట్ ఇది ఏంటి అంటే ఇదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడు డౌట్స్ వస్తూనే ఉంటాయి. నేను ఆ డౌట్స్ మీద మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలామంది ఒకవేళ మీరు ఇప్పుడేంటి అంటే ఆ వీడియోస్ చూడండి. చాలా మీకు అంటే నాకు చూడండి ఒకసారి. సో, డెఫినైట్‌లీ మీ సొల్యూషన్ అనేది వితౌట్ కన్సల్టింగ్ కూడా దొరికేదానికి ఛాన్స్ ఉంది ఆన్సర్ అనేది. అండ్ మీరు ఇప్పుడే ఏదైతే కౌన్సిలింగ్ అది కూడా నేను చాలా వరకు ఇచ్చే ఉంటాను ఆన్సర్‌లు. అండ్ ఇన్ డీటెయిల్‌గా పర్సన్ టు పర్సన్ అయితే మాత్రం సిట్యుయేషన్ బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఇప్పుడు వద్దు, మరి తర్వాత పెట్టొచ్చా? ఇది క్వెషన్ అన్నమాట. సో, ఒక స్టూడెంట్ నన్ను కౌన్సిలింగ్‌లో అడిగిన క్వెషన్. ఇప్పుడు బానే ఉంది సార్. ఇప్పుడు వద్దంటున్నారు. మరి తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? అని అడిగారు. ఇక్కడ అంటే ఒకసారి కాల్స్ ఉన్నాయని, ఒకసారి లేవని, ఇంకొకసారి కాల్స్ స్టార్ట్ అయ్యాయని, ఇంకొకసారి కంపెనీస్‌కున్నాయి. కొంచెం కాల్స్ స్లో అయ్యాయని, ఇలా రకరకాల సందర్భాల్లో చెప్పాను. రకరకాల సందర్భాల్లో డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే మార్కెట్ అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఇదే విషయంలో నేను చాలా చెప్పాను. కొన్ని కోర్సులకి అసలు కాల్సే ఉండవని చెప్పాను. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్‌తో త్వరలో వస్తున్నాను. మన ఒక డొమైన్‌కి కాల్స్ అనేది మళ్ళీ మొదలైతున్నాయా అనే దాని గురించి కొంచెం దాని గురించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. సో, అది ఒకసారి నేను కంక్లూజన్ రాంగానే మేము వీడియో చేసి అప్డేట్ చేస్తా నేను. అయితే మార్కెట్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. 2020, 21లో అంటే ఇప్పుడు బిఫోర్ కోవిడ్, బిఫోర్ కరోనా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే యెస్. బిఫోర్ కరోనా గూడా చాలా మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇలాంటి సందర్భాలున్నాయి. ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లే పెట్టి తెచ్చుకున్నారు. కంపెనీస్ గూడా చాలా ఫేక్ జేస్తాయి. చాలా వరకు అంటే మా దగ్గర లేని రిసోర్స్ ఉన్నట్టుగా చూపించుకొని, ఆ విధంగా వాళ్ళు గూడా ప్రాజెక్టులు తెచ్చుకుంటారు. ఇది సర్వసాధారణం. ఇది కరెక్టా? కాదా? లీగల్‌గా కరెక్టా? కాదా? అంటే లీగల్‌గా అయితే కరెక్ట్ గాదు. అదైతే ఇది ఇలా చేయొచ్చా? చేయకూడదా? అంటే మనమైతే జస్టిఫై చేయలేం. చేయొచ్చా? చేయకూడదా? అనేది. సో, ఔట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు వద్దంటున్నాడు మరి తర్వాత అని. సో, ఇక్కడ అదే పాయింట్. ఇక్కడేంటి అంటే, ఎప్పుడూ గూడా మార్కెట్ అనేది ఒకలా ఉండదు. 2021లో భారీగా ఎక్స్‌పీరియన్స్ పెట్టి, లేని ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు చూపించుకొని, చాలా మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. చాలా మందికి ఇప్పుడు టెర్మినేషన్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ పెడితే బీజీవీ అనేది ఫెయిల్ అవుతుంది. సో, ఇక్కడ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ అనేది పెడితే జాబ్ వచ్చే పరిస్థితి అయితే లేదు. చాలా క్లారిటీ. దానికి కూడా ఒకవేళ అయినప్పటికీ రావాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసి ఒక 6 నెలల నుంచి సంవత్సరం వెయిట్ చేసి, బాగా సబ్జెక్ట్ నేర్చుకొని, రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్టులు చేసి అప్పుడు మనం వెళ్ళేదానికి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. సిట్యుయేషన్ బట్టి మనం మాట్లాడొచ్చు. తర్వాత మళ్ళీ ఉండొచ్చా అంటే, ఇప్పుడు కాల్స్ తక్కువున్నాయి. ఓపెనింగ్స్ తక్కువున్నాయి కాబట్టి, బీజీవి అనేది చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. ఈ విషయంలో చాలా పిన్ పాయింట్ పట్టుకుంది. అదే ఇంకొక కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్‌గా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అని ఉంటే ఇమ్మీడియేట్‌లీ మీరు ఆఫీస్‌కొచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అంటున్నారు. ఇది చాలా ఎంఎన్‌సీ కంపెనీస్‌లో మన తెలుగు వాళ్ళకి ఎదురవుతున్న సిట్యుయేషన్. ఇది ఫ్యూచర్‌లో ఏమన్నా మారుతుందా? ఫ్యూచర్‌లో మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ ఏమో చెప్పలేము. అది చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే కాల్స్ ఎక్కువగున్నాయనుకోండి, అప్పుడు రిక్వైర్మెంట్ రిసోర్సెస్ కావాలి గాబట్టి, అప్పుడు బిజీవి ఒకలా జరుగుతుంది. అండ్ డెఫినైట్‌లీ కాల్స్‌ని బట్టి బీజీవి గట్టిగా జరుగుతుందా? కొంచెం లేదు. ఓకే. ఓకే. జరుగుతుందా? అనేది డెఫినైట్‌లీ కాల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు జాయిన్ అయిపోండి. తర్వాత మాట్లాడుకుందాం అన్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత బీజీవీ ఎప్పటికో 6 నెలలకి చేసిన రోజులు కూడా ఉన్నాయి. 3 నెలలకి, 4 నెలల తర్వాత బీజీవీ గురించి ఆలోచించి ముందైతే జాయిన్ అయిపోయి ముందు వర్క్ స్టార్ట్ చేసేసండి. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు ముందు ఎలా ఉంటదని చెప్పలేం. దేర్ మే బి, మే నాట్ బి. మనమైతే చెప్పడానికి అవ్వదు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం వద్దు. అండ్ ఓపెనింగ్స్‌ని బట్టి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒకసారి తక్కువుంటుంది. ఒకసారి ఎక్కువుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ప్రో టిప్ మీకు చెప్తున్నాను.
గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ అనేది మీరు అనుకున్నంత కూల్గా లేదు ఇప్పుడు. అండ్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ యూ. మీ అంటే వెనకాల పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కాషియస్. ఆలోచించుకోండి, చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించుకొని ప్రతి అడుగు మీరు జాగ్రత్తగా వేయాల్సిన సమయం ఇది. ఏంటి ఎలాంటిది అంటే అవి మనం మాట్లాడదాం. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, ఏం జరుగుతుంది, ఇండ కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఇంకా మనకి తెలియకుండా చాప కింద నీరులాగా ఎంతమందిని తీసేస్తున్నారు, ఎందువల్ల తీసేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ స్టిల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఫ్రెషర్కి 17 వరకు ఫ్రెషర్గా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్లయింట్ అప్డేట్స్ వస్తున్నాయి మనకైతే 100% క్లియర్ అంత. ఓకే, ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే విషయాలు మైండ్లో పెట్టుకోండి. ఈ ప్రోటిప్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి, పెట్టి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ. ఓకే, సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ.